రోజు అయితే పిల్లలు టిఫిన్ అయితే చేస్తాం కదా, మనం మా పిల్లలు సరిపోయామా టిఫిన్ చేద్దాం అనుకుంటాము. కానీ పిల్లలు గిన్నెలో అన్నం పెడతాం కదా, ఆ అన్నం వదిలిపెట్టకుండా తినే అంత పెద్ద పిల్లలు అయ్యేంత వరకు మనమైతేనా మిగిలిన అన్నం ఖచ్చితంగా తినాల్సిందే. అంతవరకు మనం వెయిట్ లాస్ అవ్వాలని అస్సలు అవ్వలేం. అందుకే ఈరోజు టిఫిన్ మిగిలిన కానీ పక్కన పెట్టేసి రాగి జావ అయితే ప్రిపేర్ చేసుకుందామని అయితే అనుకున్నాను. నేనైతేను ఇలా 3 రోజుల నుంచి అయితే కంటిన్యూ చేస్తానా, చూద్దాము. చేస్తాం అనుకుంటా, కానీ మనం అప్పుడప్పుడు పుట్టింటికి వెళ్ళి వచ్చినట్టు మా డైట్ కానీ పుట్టింటికి వెళ్ళి అయితే వస్తుంది. ఎందుకని చెప్పినా కదా, టిఫిన్ మిగులుతుంది కాబట్టి పొద్దున్నే అది పడేయలేము మనము. ఇంట్లో ప్రతి ఒక్క మహిళలు అయితే హౌస్ వైఫ్లు అందరూ అంతే ఇలానే చేస్తారు. మీరు అయితే రాగి జావ అయితే 2 స్పూన్లు రాగి పిండి తీసుకొని కొద్దిగా వాటర్ కొద్దిగా సాల్ట్ అయితే వేసుకొని సిమ్లో అయితే పెట్టేసి ఇలా ఎర్రగా వచ్చేంత వరకు ఉడికించుకున్నాను. నేనైతేను ఉడికించి చల్లారి పెట్టుకున్నాక దాంట్లో మజ్జిగ అయితే కలుపుకొని, మజ్జిగ అయితే అంత పలచగా కాకుండా చిక్కగా అయితే చేసుకొని బాగా మంచిగా అయితే మిక్స్ చేసుకున్నాను. ఉండలుగా లేకుండా మంచిగా అయితే మిక్స్ చేసుకొని కొద్దిగా జీలకర్ర పౌడర్ అయితే వేసుకున్నాను. దీంట్లో అయితే మనం కావాలనుకుంటే సన్నగా కట్ చేసిన ఎర్రగడ్డ, సన్నగా కట్ చేసిన పచ్చిమిరకాయలు వేసుకుంటే చాలా బాగుంటుంది. నాకు అలాగంటేనే ఇలానే ఇష్టము. చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ నిండా ఇది తాగినామంటే మన పొట్ట అయితే నిండిపోతుంది. చాలా ఎండలకాలం వచ్చి చాలా చల్లగానే ఉంటుంది. పిల్లలకి ఇచ్చినా కానీ చాలా మంచిది ఇదైతేను. మనము చిన్నప్పుడు అమ్మ సంగటి అయితే కలిపేసారు కదా పెరిగి, అదే ఫీలింగ్ అయితే వస్తుంది. బాయ్ ఫ్రెండ్స్.